అల్లు అర్జున్ సుకుమార్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. పుష్ప 2 ఓటీటీలో రిలీజ్ కానుంది. జనవరి 30 నుంచి నెట్ఫ్లిక్స్ లో పుష్ప 2 స్ట్రీమింగ్ కానుంది. ఇక థియేట్రికల్ వెర్షన్ కు కొంత ఎక్స్ట్రా కంటెంట్ ను యాడ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఓటీటీ రిలీజ్ కోసం మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు పుష్ప 2 మూవీ ఓటీటీకి వచ్చేసింది. జనవరి 30న సినిమాను నెట్ఫ్లిక్స్ లో విడుదల చేయబోతున్నారు. ఇక ఓటీటీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, గత ఏడాది డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ అయినటువంటి పాన్ ఇండియా వైడ్ గా థియేటర్ లో ఒక రేంజ్ లో ఎదురు చూస్తున్నటువంటి భారీ చిత్రం ఏదైనా ఉంది అంటే అది పుష్ప 2 అని చెప్పుకోవచ్చు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే సుకుమార్ ఈ ఇద్దరి కలిసి కాంబినేషన్ లో వచ్చినటువంటి ఈ సినిమా ఇండియన్ సినిమా దగ్గర బాహుబలి, కేజీఎఫ్ ల తర్వాత వాటికి మించిన హైప్ అయితే బిల్డప్ చేసుకుంది. ఎందుకంటే గత 4 సంవత్సరాల కిందట రిలీజ్ అయినటువంటి పార్ట్ 1 పుష్ప పార్ట్ 1 ఏదైతే ఉందో బ్లాక్ బాస్టర్, మ్యూజికల్ గా అవచ్చు, సినిమా పరంగా అవచ్చు, మేకింగ్ పరంగా అవచ్చు, ఇండియన్ సినిమా రికార్డ్స్ ను తిరగజేసింది పుష్ప పార్ట్ 1. ఆ తర్వాత భారీ హైప్స్ తో గత నెల డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ అయినటువంటి పుష్ప 2 ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా విడుదల సమయంలో కూడా ప్రీమియర్ షో సంజయ్ థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కేసలాట కారణంగా దేశం మొత్తం చర్చానీయాంశమైంది. శివ, అల్లు అర్జున్ అరెస్ట్ ను మొదలుకొని దాని తర్వాత పలు అంశాల కారణంగా సినిమా వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఆ కారణంగా సినిమాకి కూడా విపరీతమైనటువంటి ఒక బజ్ అయితే క్రియేట్ చేసుకుంది. అందుకే సినిమా థియేటర్లలో చూడాల్సిన వాళ్ళు మిస్ అయిన వాళ్ళు ఉన్నా కూడా ఓటీటీ ద్వారా ఈ సినిమాను చూసేందుకైతే ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. పుష్ప 2 ఓటీటీలో ఎప్పుడొస్తుందా అంటూ కూడా ఎదురు చూస్తున్నారు. ఓటీటీలో పుష్ప 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ కావడం ఖాయమనే ధీమాతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ స్ట్రీమింగ్ తేదీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా థియేట్రికల్ రన్ కొన్ని ప్రాంతాల్లో నడుస్తున్నా కూడా ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నారు. ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందా అంటూ. సో ఇలా ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయినటువంటి ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో దగ్గర 7 ఏళ్ల పాటు ఉన్నటువంటి బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డును సృష్టించింది. మెయిన్ గా ఒక హిందీ వర్షన్ లోనే ఈ సినిమా 1000 కోట్ల మేర గ్రాస్ ని అందుకొని ఒక హిస్టారికల్ రన్ ని ఏకంగా బాలీవుడ్ సినిమాలను అందుకొని కూడా ఫిట్ ని సెట్ చేయగా ఇప్పుడు ఫైనల్ గా 50 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకుంది. అయితే ఇటీవల కాలంలో లాంగ్ రన్ ఆడిన తక్కువ సినిమాల్లో ఇది కూడా సక్సెస్ఫుల్ గా నిలిచింది. మరి మొత్తానికి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా థియేటర్ రిలీజ్ తర్వాత మంచి సస్పెన్స్ గా మారగా ఇప్పుడు ఫైనల్ గా అందుకు ఆ టైం అయితే తెలుస్తుంది. ఈ సినిమాని మేకర్స్ 56 రోజుల తర్వాతే ఓటీటీ వదులుతామని ముందే ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పటికీ 54 రోజులకు చేరుకుంది. మరి 56 రోజులు కంప్లీట్ అయిన తర్వాత వెంటనే ఈ సినిమా ఓటీటీలో వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ సినిమాని ప్రపంచ దిగ్గజ సంస్థ అయినటువంటి నెట్ఫ్లిక్స్ పాన్ ఇండియా భాషల్లో కొనేసిన సంగతి మనందరికి తెలిసిందే. అయితే ఇందులో జనవరి 30వ తారీఖున అంటే ఈ గురువారం నుంచే స్ట్రీమింగ్ కు వచ్చేందుకు లాక్ అయింది. అయితే మరి ఇది బిగ్గెస్ట్ అప్డేట్ అనుకుంటే దీనికి మించిన ట్విస్ట్ మరొకటి ఉంది. శివ, థియేటర్లో పుష్ప 2 సినిమా ఏకంగా 3 గంటల 20 నిమిషాల్లోకి రిలీజ్ చేశారు అంటేనే అప్పుడే షాక్ అయ్యారు. అలాంటిది అప్పటికి బ్లాక్ బస్టర్ అయింది. దాని తర్వాత ఈ సినిమా హిట్ అయినాక తర్వాత మొన్ననే పండగ తర్వాత సంక్రాంతి కానుకగా మరొక 20 నిమిషాలు జోడించి 3 గంటల 40 నిమిషాలకి తీసుకొచ్చారు. అయితే ఓటీటీలో 3 గంటల 20 నిమిషాలది వస్తుందా లేక మిగతా 40 నిమిషాలది వస్తుందా సస్పెన్స్ గా మారగా ఇప్పుడు ఈ 2 కాకుండా మరొక 4 నిమిషాలు జోడించి ఏకంగా 3 గంటల 44 నిమిషాల రన్ టైమ్ తో నెట్ఫ్లిక్స్ వారు ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ట్విస్ట్ ఇచ్చారు. అయితే ఇది ఏమాత్రం ఆడియన్స్ కి డెఫినెట్ గా ఇది బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అని చెప్పుకోవాల్సిందే. శివ, మరి ఆ అదనపు 4 నిమిషాలు ఏంటి అంటే ఇప్పుడు ఓటీటీలో యాడ్ చేయబోతున్న సీన్స్ ఏంటి అనేది మాత్రం క్యూరియాసిటీగా ఉన్నారు అల్లు అర్జున్ అభిమానులే కాదు 2 తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు మాత్రం. డెఫినెట్ గా ఓటీటీలో థియేటర్లో చూసిన వాళ్ళు దాదాపు సినిమాను 2-3 సార్లు చూసిన వాళ్ళు సైతం ఓటీటీలో మరికొన్ని సీన్స్ యాడ్ చేశారు కాబట్టి డెఫినెట్ గా ఓటీటీ అనేది కంఫర్టబుల్ అంటే మన ఇంట్లో చూసుకునే సినిమా కాబట్టి డెఫినెట్ గా కంఫర్టబుల్ గా ఉంటుంది. కాబట్టి మరోసారి పుష్ప 2 అభిమానులే కాదు 2 తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం. సో మొత్తానికి ఇంకా పుష్ప కలెక్షన్ల విషయానికి వస్తే మనకు తెలిసిందే శివ, దాదాపు 2000 కోట్ల రికార్డులను బ్రేక్ చేసి ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక రికార్డును క్రియేట్ చేసి దాని తర్వాత అల్లు అర్జున్ కెరియర్ లో ఇటు సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చినటువంటి సినిమాలు అటు ఆర్య అవ్వచ్చు, దాని తర్వాత రిలీజ్ అయినటువంటి ఆర్య 2
రీసెంట్ గా సుకుమార్ ఈ పుష్ప కాంబినేషన్ వీటిని చూస్తుంటే ఈ కాంబినేషన్ కి ఇంకా తిరుగులేదు. అలాగే అల్లు అర్జున్ సుకుమార్ సినిమా అనగానే పుష్ప ప్రమోషన్స్ ఎప్పుడైతే దేశవ్యాప్తంగా మొదలు పెట్టారో అప్పటి నుంచి ఒక క్యూరియాసిటీ మొదలుకుంది. మరొక పక్క ప్రతి సాంగ్ కూడా దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చినటువంటి సాంగ్స్ కూడా మ్యూజికల్ గా పెద్ద చార్ట్ బాస్టర్ ఇండియన్ లెవెల్లోనే అన్ని భాషల్లో తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు దేశవ్యాప్తంగా. అంతేకాకుండా పార్ట్ 1 మీద ఉన్నటువంటి హైప్ చూస్తే డెఫినెట్ గా పార్ట్ 2 కి ఏ రకంగా ఉండబోతున్నట్టు కూడా దాదాపు పుష్ప రిలీజ్ కు ముందు నుంచి అక్టోబర్ నవంబర్ నెల నుంచే వెయిట్ చేశారు. మొత్తానికి డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ అయి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. డిసెంబర్ 5వ తారీఖు నుంచి మొదలు పెడితే ఈ సంక్రాంతి వరకు కూడా పుష్ప జాతరనే కొనసాగింది. మధ్యలో అల్లు అర్జున్ అరెస్టు, దాని తర్వాత అంటే సంజయ్ థియేటర్ వద్ద జరిగినటువంటి పరిణామాలు, ఇటు అల్లు అర్జున్ అరెస్టు, దాని తర్వాత చోటు చేసుకుంటే పరిణామాలు. సో మొత్తానికి ఏది ఏమైనా పుష్పకి కలిసి వచ్చిందనే చెప్పుకోవచ్చు ప్రమోషన్ పరంగా. అలాగే సినిమాను చూడని సగటు సినిమా ప్రేక్షకుడు కూడా ఇప్పుడు ఓటీటీలో సినిమాను చూడడానికి సిద్ధమయ్యాడని తెలుస్తోంది శివ. ఓకే, థ్యాంక్ యూ.